హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఆలు బఠానీ మేతి కర్రీ చూపించబోతున్నానండి. బంగాళదుంపలతో మంచి టేస్టీ కూర చేయాలనుకుంటే ఇలా ఆలు బఠానీ మేతి కర్రీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీల్లో, పూరి ఇలాంటి వాటిల్లోకైనా నంచుకొని తినేసేయచ్చు. టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీలో ఎండుకారం లేకుండా పచ్చికారం వేసి చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, లేట్ చేయకుండా ఈ బంగాళదుంప బఠానీ మేతి కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలానే 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నిటిని వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసాను. ఇలా తాలింపు గింజలన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలని తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు, ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయలని లైట్గా వేయించుకోవాలి. మరీ ఫ్రై చేయనవసరం లేదు. ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును వేసేసుకొని కరివేపాకు, ఉల్లిపాయలను వేయించేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిదనం తగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిదనం తగ్గేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కేజీ బంగాళదుంపలు తీసేసుకొని పైన తొక్కంతా తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఆ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకుని కొద్దిగా అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అవసరం లేదండి. లైట్గా మధ్యలో కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలు వేగేలోపు మరొక పక్క ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 2 ఇంచుల అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఇందులోనే ఒక 10 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే బాగోదు. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద బంగాళదుంప ముక్కల్ని కూడా మరొకసారి అన్నీ కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఇలా లైట్గా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసుకోవాలి. పోపులో కన్నా ఇలా ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం అంతా వేసేసుకోవాలి. పచ్చి కారం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే ఇందులోనే 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇలా పచ్చి బఠానీ కూడా వేసేసుకొని ఇప్పుడు బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలానే నేను కారానికి తగ్గట్టుగా 10 పచ్చిమిర్చిని వేసుకున్నానండి. మీరు చూసి వేసుకోండి. కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. బంగాళదుంప ముక్కలన్నీ బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం పచ్చిమిర్చి వేసిన మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఆ నీళ్ళని కూడా పోసేసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకున్నా కూడా ఈ నీళ్ళని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకూడదని కొద్దిగా మాత్రమే పోసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పోయినవసరం లేదు. ఇలా అంతా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకుంటే చాలా ఈజీగా చక్కగా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. నేను పోసుకున్న నీళ్ళు అనేవి కూడా కరెక్ట్గా సరిపోయినాయి. బంగాళదుంప ముక్కలు, బఠానీ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఒకసారి కూరంతా కలిపేసేసుకోవాలి. కూరంతా కలిపేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద కప్పు మెంతి కూర ఆకుల్ని వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసేసుకొని వీటిని వేసేసుకోవాలి. ఇలా మెంతి కూర ఆకులు కూడా వేసేసుకున్నాక మెంతికూర ఆకుల్ని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలానే మనం ముందే కుక్కర్లో వేసి ఉడికించుకుంటే ఆ టేస్ట్ అనేది అసలు బాగోదు. ఇలా 1 నిమిషం పాటు మెంతికూర ఆకుల్ని మధ్యలో కలుపుకుంటూ వేయించేసేసుకున్నామంటే మెంతికూర అంతా కూడా దగ్గరగా అయ్యి ఉడికిపోతుంది. 1 నిమిషం అంతా కలిపేసేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. అలానే మెంతికూర ఆకులు కూడా చక్కగా దగ్గరగా అయ్యి ఉడికిపోయినాయండి. కొత్తిమీర అంతా కూడా కలిపేసేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ మేతి కర్రీ చిటికలో రెడీ అయిపోయింది. పెద్దగా హడావిడి లేకుండా మార్నింగ్ లంచ్ బాక్స్లో అయినా చేసి పెట్టేసేయచ్చు. డిన్నర్లోకైనా, లంచ్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, పూరీలోకైనా నంచుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా పచ్చికారంతో చాలా టేస్టీగా చేసుకునే ఈ ఆలు
ఆలు బఠానీ మేతి కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.